నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజున అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈ కోలో ప్రథమ స్థానంలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక తాజాగా పార్టీకి చెందినటువంటి నేత అలాగే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఈ రోజున కాస్త విమర్శనాత్మకంగా తయారైనటువంటి ఒక వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యల వెనకాల ఆంతర్యం ఏమిటి, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రోజున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణమే చంద్రబాబు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఏపీకి సీఎం ఎవరండి? చంద్రబాబు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్య కాదు ఇది. 22 లోక్సభ స్థానాలు ఎవరికి ఉన్నాయండి? తెలుగుదేశానికి ఉన్నాయా? రాజ్యసభ సీట్లు ఎవరికి ఉన్నాయండి? తెలుగుదేశానికి ఉన్నాయా? కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పింది ఎవరండి? చంద్రబాబు నాయుడు. ఒక్కసారి అంటే పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్ అని ఒక సేయింగ్ ఉంటుంది. అంటే ప్రజలు ఏదైనా కానీ తొందరగా మర్చిపోతారు అని అనుకుంటున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కానీ ఈ సోషల్ మీడియా ఎరాలో పబ్లిక్ మెమరీ ఈజ్ నాట్ షార్ట్, పబ్లిక్ మెమరీ ఈజ్ ఫ్రెష్. ఇప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నువ్వు మర్చిపోయినా గుర్తు చేస్తారు అందరూ. ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉండి నీకు ఒక బాధ్యతతోటి మాట్లాడాలి. ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అనే స్టేట్మెంట్ ఇవ్వటం అంటేనే నీకు ఈ ప్రజలంటే ఒక నమ్మకం. ఏంటి, ప్రజల్ని మనం ఫూల్సింగ్ చేయొచ్చు అనే నమ్మకం నీకు లేకపోతే ఈ మాట నువ్వు మాట్లాడు.